గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అధికారం వచ్చిన తర్వాత వాణిజ్య విభాగ జనరల్ సెక్రటరీ అయిన ఆంజనేయులు గారితో మనం ఉన్నాం. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 1వ తారీఖు ఫిబ్రవరి 1 పెన్షన్స్ అందుతున్నాయా మీ నియోజకవర్గంలో? అసలు బాగా ఇళ్లలోంచి వృద్ధులు ప్రతి ఇంటికి వెళ్తారు. వాళ్ళు సెక్రటరీలు బాగా చక్కగా అయా ఇప్పుడు ఈ 6-7 నెలల నుంచి సూపర్గా మాకు ఇంటింటికి వస్తున్నాయి. ఉదయాన్నే 6ంటికి ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి తరుగు లేకుండా అందరికీ చక్కగా బాగా ఆనందంగా 4,000 పింఛను తీసుకున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు మాకు ఎప్పుడు వెలవేల ఉండాలని వాళ్ళు ప్రతి వృద్ధులు అంటూనే ఉన్నారు. నేను అంటూనే ఉన్నాను. మరి గతంలో కూడా ఇచ్చారు కదా వాలంటీర్లు? అప్పుడేమి ఇచ్చారండి, 1,000 పెంచితే 250 వాళ్ళు ఎప్పుడయ్యా నువ్వు పెంచేదని సరిగా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా లేరు. వాళ్ళు ఎప్పుడూ వచ్చేవాళ్ళు కొంతమందికి ఇష్టంగా ఉండి. సరిగ్గా వచ్చేదా పెన్షన్? అప్పుడు అంత అనుకున్న పెన్షన్ వచ్చేదా? అనుకున్న పెన్షన్ రాదు. అంటే వాళ్ళు ఒక్కో నెలలో కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు. అంటే అది బయట బల్ల తర్వాత ఇప్పుడు అయ్యా నాకు అప్పుడు 1 నెల లేదు, ఇప్పుడు 1 నెల లేదని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడైతే పెన్షన్లు అందుతున్నాయి. ఇప్పుడు సూపర్గా ఎంతో సంతోషంగా బాగా వృద్ధులు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంజాయ్గా. ఇంతకీ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అసలు 1వ తారీఖు వాళ్ళు కరెక్ట్గా జీతాలు పడుతున్నాయి. వాళ్ళు ఎంత చక్కగా జాబ్ చేస్తున్నారంటే అంత చక్కగా చేస్తున్నారు. వాళ్ళు చెప్పారా అసలు ఎప్పుడైనా మేము అప్పుడప్పుడు ఏం సార్ ఎట్లా ఉందంటే ఇప్పుడేమయ్యా బాగుంది. అసలు ఎవరికి 2వ తారీఖు కూడా వాళ్ళు ఏది పింఛన్లు, గవర్నమెంట్ పింఛన్లు కూడా క్లియర్ అయిపోతున్నాయి 2వ తారీఖు కూడా. 1వ తారీఖు కల్లా వచ్చేయడం అమౌంట్ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా 1వ తారీఖునే క్లోజ్ అయిపోతుంది. అసలు క్లోజ్ శుభ్రం అసలు బ్రహ్మాండంగా ఎంజాయ్గా వాళ్ళు జాబాలు చేస్తున్నారు. పోతున్నాగానే ఎవరన్నా ఏదైనా పనులు చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ టైం అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బాగా ఆఫీసుల్లో ఉంటున్నారు. మరి ఈ రోజున చూసుకుంటే మరి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు అందరూ ప్రజల్లోకి ఈ రోజున ప్రజల సమస్యల మీద ఆ ప్రజల్లోకి రాబోతున్నారు అనేది వింటున్నాము. మరి ఇంతకీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? గుంటూరులో ఏది అసలు విడతల రజని లేదు. ఆయన ఏమొస్తాడు, ఆమెమో అప్పుడు నా మీద ఎవరు పోటీ చేసేది, నేను అదేది ఐటీసీ హోటల్లోనే ఎక్కడో మీటింగ్ పెట్టి పశ్చిమ నియోజకవర్గంలోని ఎడంకాలు గోడితో తంతే గుంటూరు వెస్ట్ గెలుతుందని చెప్పింది. ఇప్పుడు ఎవరు తంతే ఆమె పోయింది అనేది మాకే అర్థం కావట్లేదు. ఎటు పోయిందో తెలియదు. ఎక్కడ పోయింది? అదేంటి మరి ఇక్కడ పోటీ చేశారు కదా, అసలు ఏది ఎడంకాలతో తంతే గెలుస్తాను అన్నది ఇంతవరకు లేదు. ఒకడైనా నిలబడి ఏదైనా సరే ఈరోజు రోడ్లు చూడు ఎట్లా ఉన్నాయో టౌన్లో. అసలు తెలుగుదేశం పార్టీ వచ్చింది, ట్రాఫిక్ సమస్యను కానీ అసలు రోడ్లు కానీ లేకపోతే పింఛన్లు కానీ జాబులు కానీ ఇంకా ఒకటి కానీ శుభ్రంగా బాగా నీట్గా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. అలాగా జరుగుతూ ఉంది. రజనీ గారు కూడా ఒక బీసీ మహిళలు కదా, ఆవిడ బీసీలకు న్యాయం చేయాలంటే కూడా ఆవిడే ఉన్నారు కదా. ఏదేమో అసలు మేము ముత్రాసులు అన్నది, ఆ ముత్రాసులు కనీసం ఒక బిల్డింగ్ అయినా కట్టలేదు, ఎవరికైనా న్యాయం చేయలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు సూపర్ పరిపాలన అసలు బాగా చేస్తున్నామా, అన్ని వర్గాలు కానీ అందరినీ బాగా వెనకడిది పెట్టుకొని ఇక్కడ ఏమున్నామో ఎక్కడ సమస్య వస్తామో అక్కడ వెళ్ళిపోతుంది, బండి వేసుకొని వెళ్ళిపోతుంది. ఏందా ఇక్కడ ప్రాబ్లం ఉంది, డ్రైనేజీ కానీ రోడ్డు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా మా ఎమ్మెల్యే గారు శుభ్రంగా అసలు భలే చక్కగా బాగా. ముదిరాజులు రజనీ వెనక లేరంటారా? ఆమె న్యాయం చేస్తే కదా ఆమె వెనకుంటానికి లేరా. అంటే ఇప్పుడు గల్లా మాధవి వెనక ఉన్నారా బీసీలు? ఉన్నారు. విన్నారు కదా, 1వ తారీఖు వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్లే కానీ పథకాలే కానీ ఏమన్నా సరే సక్రమంగా రోడ్లు వ్యవస్థే కానీ ట్రాఫిక్కే కానీ ఏదైనా సరే సస్యశ్యామలంగా ఈ కూటమి ప్రభుత్వం బాగుంది. వెస్ట్ నియోజకవర్గంలో గల్లా మాధవి పరిపాలన కూడా అందరినీ కలుపుగోలుతనంగా వెళ్తూనే ప్రతి సమస్యను తీర్చే విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వెస్ట్లో గల్లా మాధవికి అయితే పోటీ అయితే ఎవరు రారు అనే విధంగా అయితే చెప్పడం అయితే విన్నాం. కెమెరామెన్ వల్లితో శ్రావణి 6R9 న్యూస్.